బైబిల్లో ఏలియన్స్ గురించి ఏమన్నా ఉందా అని మాట్లాడాడు. లేదు, బైబిల్లో ఏలియన్స్ గురించి అస్సలు లేదు, విశ్వంలో ఇంకెక్కడ ఏలియన్స్ కానీ ఎవరు లేరు. అది జస్ట్ ఒక హైపోథెసిస్ అంతే, ఒక రూపకల్పన, ఒక ఇమాజినేషన్ అంతే. ఉండొచ్చు, ఓకే, వాటర్ ఉందంటే లైఫ్ ఉండొచ్చు, ఎందుకంటే బైబిల్ చెప్పలేదు. కాబట్టి భూమి మీదనే మానవుడు చేయబడ్డాడు, మానవుడు ఉన్నాడు, ఏలియన్స్ లేరు. కనిపించనివి ఉన్నవి అనడానికి రుజువు ఫెయిత్ ఇది. కానీ సైన్స్ కూడా బిలీఫ్ అని చెప్తే ఎలా? సైన్స్ పైన గ్రహాంతరవాసులు ఉండొచ్చు అని చెప్పకూడదు, ఇదిగో అని చూపించాలి, అప్పుడే దాన్ని సైన్స్ అంటాం. ఉండొచ్చు అంటే వాళ్ళు కూడా ఇంకొక మతం అవుతుంది. ఒక భయాన్ని సృష్టించి వదిలిపెట్టి దాని మీద సినిమాలు తీసి ప్రపంచం మీద వదిలేరు. ఏలియన్స్, ప్రెడేటర్స్ ఏంటంటే వదిలిపెట్టేశారు అనమాట. ఇంకా అవి చూసేసి అవన్నీ ఊహించుకుంటా ప్రతి సందర్భంలో. ఇదంతా డ్రామా. ఆ ఫ్లయింగ్ సాసర్ ఎగిరాయంట, ఏంటంటో ఆబ్జెక్ట్స్ ఉన్నాయంట. అంతేందుకు మన క్రిస్టియన్ ఒకడు, హేమన్ అనే ఒక జోకర్ ఉన్నాడు మన క్రిస్టియన్లో. హేమన్ అనేవాడు చెప్తున్నాడు ఏలియన్స్ వస్తారంట భూమి మీద. ఎప్పుడు చెప్పాడు డేట్ వాడు? ఆ నవంబర్లో అయిపోయిందా? ఆ నవంబర్లో ఏలియన్స్ వస్తారని చెప్పాడు. నవంబర్ అయిపోయింది కదా, వాడికి ఫోన్ చేయండి, మరి ఎక్కడ వచ్చాయి అని అడగండి. హేమనే కనపడకుండా పోయాడా? ఏలియన్స్ కనపడడం పక్కన పెట్టి వీడే కనపడకుండా పోయాడా? అలా ఏంటంటే ఏలియన్స్ లేవు, అమెరికా సృష్టించిన ఒక ఊహ అది.